శాఖ ఆధ్వర్యంలో కవులు, కళాకారులు, రచయితలు ఆత్మీయ సమ్మేళన సభకు వందనాలు. ఈ వేదిక మీద ఉన్న గౌరవనీయులైన జూపల్లి కృష్ణారావు అన్న గారికి, అట్లాగే పేరు పేరున్న ఈ వేదిక మీద ఉన్న పేరు పేరున్న పెద్దలు, గౌరవనీయులు, తండ్రితో సమానులు, నా గురువులు, కళానాయకులు, తెలంగాణలో తమ పేజీ సృష్టించుకున్న పెద్దలందరికీ పాదాభివందనాలు. వేదిక కింద ఉన్న అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, పాటకు గొంతై, కోరసై, డోలకై, డప్పై, గజ్జెలై తమ జీవితాలను ఈనాటికి కూడా త్యాగం చేస్తూ ఒక సమాజ నిర్మాణానికై ముందుకొస్తున్న మీ అందరికీ కూడా మీ చెల్లి, మీ బిడ్డ తరఫున పాదాభివందనాలు. ఈరోజు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. ఎందుకంటే మానవ విలువల గురించి ఎవరు మాట్లాడట్లేదు. మనమే ఎట్లా బతుకుతామని మనమే కొట్లాడుకుంటున్నాము. మన కోసం అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం మనమే గింజుకుంటున్నాం. కానీ పక్షులేమైనాయి, పిట్టలేమైనాయి, చీమలేమైనాయి, కొండలేమైనాయి, గుట్టలేమైనాయి. మనం యాడి నుంచి వచ్చినామో, ఏడున్నామో, యాడికి పోతామని తెలవని పరిస్థితుల్లో కొట్టుమిట్టులాడుతున్నప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మానవ సమాజాన్ని మనం నిర్మించాలని ఒక ఉద్దేశంతో, అది కూడా మన జూపల్లి కృష్ణారావు అన్న గారి ఆధ్వర్యంలో ఈ శాఖ తరఫున మరొక్కసారి మనం మనుషులము, మనతో పాటు మన జీవ జంతువుల్ని కాపాడుకోలా అనే ఒక మరో పునర్జన్మ, పునర్నిర్మాణానికని ఈ రోజు నుంచి మొదలుపెట్టినందుకు మన ప్రభుత్వానికి, అట్లాగే మన జూపల్లి కృష్ణ అన్న గారికి నేను ప్రత్యేకంగా వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మీ ముందు ఒక 2 నిమిషాల ఈ పేపర్లో రాసుకొచ్చింది పెడతాను. ఒక ప్రొఫెసర్ గారు నాకు రాసిచ్చారు. పెద్దగా వద్దన్నా, చిన్నగా రాద్దామన్నాను. ఇక్కడున్న పెద్దలు తమ రచయితలతోని తమ నీకు వందనాలమ్మో, తమని ప్రేమానిదమ్మో, ఎటోలా మట్టి చిప్పవు, ఎటోలా మట్టి చిప్పవు, డోల్లా గండ్ర గొడ్డలివు, తెలంగాణ సంస్కృతి. ఎందుకోసం మనకు తెలంగాణ కావాలి? తెలంగాణ జీవిత చరిత్రని ఈ యొక్క పాట రూపంలో గద్దరన్న గారు ప్రజలకు అందజేసి, ప్రజల్ని ఆలోచింపజేసి, ప్రజలని తమలో చైతన్యవంతం చేసి తెలంగాణ పోరులో భాగం చేయగలిగారు. అది ఒక పాటకు, ఒక మాటకు ఉన్న శక్తి. ఒకతో గజ్జలి సవ్వడితో, ఒక గొంగడితో ప్రజలందరినీ, అన్ని కులాల, మతాల, వర్గాల, అన్ని పార్టీలని కలుపుకొని ఒక తెలంగాణ సాధించుకున్న ఘనత మన తెలంగాణ సాంస్కృతిక శాఖకే దక్కింది. తెలంగాణ సాంస్కృతిక కళాకారులకే దక్కింది. అది చరిత్రలో నిలబడింది. గద్దరన్న గారు ఆపరేషన్కి వెళ్ళి ముందు చెప్పినాడు స్వయంగా నాతోని, నాన్న ఆపరేషన్కి వెళ్తున్నారు, ఎక్కడో ఒక మూలన భయం ఉందంటే, భయపడకు బిడ్డ, డాక్టర్ని అడిగినాను, ఇక్కడ పాశం వ్యాధి గారు ఆల్రెడీ ఉన్నారు హాస్పిటల్లో, తనతో పాటు అన్నారు. అందరూ ఉన్నారు నాతో, ఏం భయపడాల్సిన అవసరం లేదు. నేను డాక్టర్ని అడిగినాను, నా పరిస్థితి ఎలా ఉంటుందంటే, పని చేయకపోవచ్చు, కానీ నీ గొంతు, నా గుండె, నా మెదడు పనిచేస్తుందంట. అప్పుడు నేను అంపశయ మీద పండుకొని, హాస్పిటల్ బెడ్ మీద పండుకొని మరొక్కసారి తెలంగాణ నుంచి ఒక సాంస్కృతిక యుద్ధాన్ని మొదలుపెట్టబోతున్నాను. మరొక్కసారి తెలంగాణ నుంచి ఒక నిశ్శబ్ద విప్లవాన్ని మొదలు పెడతాను. మరొక్కసారి తెలంగాణ నుంచి ఒక ఇండిపెండెంట్ ఉద్యమాన్ని మొదలు పెట్టబోతున్నాను. అది ఏంటంటే, ఆ స్వాతంత్ర యుద్ధం ఏదంటే భారత రాజ్యాంగాన్ని రక్షించడం. ఆ నిశ్శబ్ద విప్లవం ఏంటంటే ఓటు హక్కును రక్షించడం. ఆ సాంస్కృతిక ఉద్యమం ఏంటంటే పల్లె పల్లెకు తిరిగి మనం మనుషులం, మనమంతా కలిసి బతుకుదాం, మనం ఒక సమాజమైన సమాజాన్ని నిర్మిద్దామని తెలంగాణ నుంచి మొదలుపెట్టి యావత్ భారతదేశం అంతా తిరుగుతాను బిడ్డ అన్నారు. మరొక్కసారి
ఇందాక మన అన్నగారు చెప్పినట్టు, మంత్రి గారు చెప్పినట్టు తెలంగాణ కళాకారులు